ఈ సంవత్సరం ప్రభు మనకిచ్చిన వాగ్దానం మునుపటి కంటే అధికమైన మేలు చేస్తారు. ఎంతమందికి కావాలనుకుంటున్నారు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా దేవుడు ఉన్నత? ఒక వినండి, ప్రభు వారు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం పెంచటం, ఒక సంవత్సరం తగ్గించటం అనేది ఉండదు. ప్రభు గ్రాఫ్ ఎప్పుడు కూడా ఇలా వెళతానే ఉంటుంది. కానీ ఎప్పుడన్నా డౌన్ఫాల్ అయిందంటే అది ప్రభువుని బట్టి కాదు, యేసయ్యని బట్టి కాదు, మీ జీవితంలో ప్రభువుకి మీరు దూరం అవటం బట్టి మీరు ఇలా డౌన్ అయిపోయారు. మళ్ళీ ప్రభువుని పట్టుకుంటే మళ్ళీ ప్రభువు అలాగ తీశారు. కాబట్టి ప్రభువుని వెంబడించేటప్పుడు మన గ్రాఫ్ ఏమండి, పోయిన సంవత్సరం చాలా బాగుందండి, అసలు ఆ మాటలేదు, పోయిన సంవత్సరం బాగుందంటే ఈ సంవత్సరం ఇంకా చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పోయిన సంవత్సరం ఒక ఎకరం కొన్నా అంటే ఈ సంవత్సరం మరొక ఎకరం కొంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంతేగాని ప్రభు గ్రాఫు పోయిన సంవత్సరం నేను దీవించాను కదా, ఈ సంవత్సరం నేను దీవించనులే అని చెప్పి డౌన్ చేయడు దేవుడు, అలా చేయడు. ప్రభు గ్రాఫ్ అలా వెళ్తానే ఉంటుంది. అలాగే మధ్యలో మన ప్రాణం ఆగిపోతుంది, అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగాని అప్ అండ్ డౌన్స్ అవన్నీ కూడా ఎంత మాత్రం కూడా, కొన్నిసార్లు ప్రభువును మనం విడిచిపెట్టి మన ఇష్టానుసారం బ్రతుకుతుంటామే, అప్పుడే మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం అందరూ కూడా జాగ్రత్తగా విని కొన్ని నిమిషాలు దేవుని మాటలు విందాం. అలాగే లైవ్లో ఉన్న బిడ్డలకు కూడా మీకు చాలామంది రాలేకపోయినప్పటికీ చాలామంది నాకు చెప్తూ ఉంటారు, అన్న మేము చూస్తూ ఉంటామని. మరి చాలామంది అక్కడక్కడ నాకు షాపింగ్ కాంప్లెక్స్లో, షాపింగ్ మాల్స్లో కనబడుతూ ఉంటారు. పాస్టర్ గారు మీ వాక్యాన్ని వింటున్నానని. నిజంగా మీరు ఇన్ని సంవత్సరాలు, దగ్గర 5 సంవత్సరాలు అయిపోయింది ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని ప్రారంభించి. 6 సంవత్సరాలు అయింది. మరి 6 సంవత్సరాల నుంచి మీరు అందరూ ఎంతగానో మా సంఘ బిడ్డలు, నాకైతే ఒక ఆశ ఉండేది, ఏమనంటే నేనేదో అప్పులు చేసో లేకపోతే అయ్యో అట్లా కాదు, నా సంఘం నన్ను సపోర్ట్ చేస్తే అప్పుడు నేను టీవీ పరిచయం చేస్తానని. అలాగే సంఘ బిడ్డలు ఎంతగానో వారి యొక్క దేవుడిచ్చిన ఆ దీవెనలో దాతృత్వంగా ఎంతో ప్రతి నమ్మకస్తులైన పార్ట్నర్స్ ఉన్నారు. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా పాస్టర్ గారు ఈ టీవీకి మేము ఇవ్వలేకపోతున్నాం ఈ నెల అని చెప్పలేదు ఎవ్వరు కూడా. అలాగే నమ్మకంగా పార్ట్నర్స్గా ఉండడం ద్వారా ఈరోజు మరి విజయవాడ లోకల్ ఛానల్లో చెప్పడానికి దేవుడు ఎంతో కృప చేశాడు. కేవలం ఒకటే, నశించిపోయే ఆత్మలను, రక్షణ పొందిన ఆత్మలను పురుకొల్పాలని చాలామంది ఎంతోమంది నాకు సాక్ష్యం చెప్పారు. ఏమనంటే, అయ్యగారు మీ ప్రసంగాలు మేము వింటున్నప్పుడు నిజంగా మేము ఎంతో బలం పొందుకుంటాం, అసలు మా స్థితిగతుల్లోంచి మాకు మార్పు వస్తుంది అని ఎంతోమంది చాలా ప్రోత్సాహకరమైన వర్తమానాలు మీరు చెప్తారని చెప్పి ఎంతోమంది దైవ శాఖలు కానీ ఎంతోమంది నాకు కనబడి సాక్ష్యం చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ స్క్రీన్కి యువతల మేము బోధిస్తున్నప్పుడు స్క్రీన్ అవతల ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ పరలోకంలో నేను చూడగలుగుతాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ప్రభువుని నమ్ముకొని ఉంటారు, స్వస్థతలు పొంది ఉంటారు, దెయ్యాలు పోయి ఉంటాయి. ఎన్నోసార్లు దెయ్యాలు నా దగ్గరికి వచ్చి మరి నా మీద దాడి చేయడానికి, వాడైతే ఒకరోజు నా దగ్గరికి వచ్చి అన్నాడు, నువ్వు నన్ను చాలా పాడు చేస్తున్నావు నువ్వు అని చెప్పాడు. నేను నన్ను ఇంకా ఉందరా అని చెప్తున్నాను. మరి ఈ మధ్యకాలం అయితే హ్యాపీగా అయితే కల వస్తూ ఉంది. ఆ సాతానుగాడు నా మీద దాడి చేయడానికి, పద్దాక నన్ను చాలా కొట్టడానికి అన్నీ కూడా ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వాడి యొక్క పన్నాగాలు, వాడి ప్లాన్స్ అన్నిటిని పాడు చేస్తున్నాను. వాడు నా మీద చాలా పగగా ఉన్నాడు. వాడి పగ ఎంత మాత్రం నాకు అసలు భయం లేదు. ఎందుకంటే నేను నాగుపాములను భుజంగములు అనగదొక్కే శక్తి నాకు ఇచ్చాడు. నాలో యోధాగోత్రపు సింహం ఉంది. ఆయన అగ్ని చేత నేను నింపబడ్డాను. నా పైన అగ్ని నాలుకలు ఉన్నాయి, నా చుట్టూ దేవదూతలు ఉన్నారు. వాడు ఎన్ని చేసినా ఏమి కాదు, నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు ప్రభు పని చేయటమే, అనేక ఆత్మలు సంపాదించడమే, సాతాను కోటలు కూల్చటమే, సాతాను రోగాలు బంధకాలు తెంచటమే, వాడి కాడులను విరగ్గొట్టడమే నా పని. నా ప్రభు అదే చేశాడు, ఆ పని నాకు ఇచ్చాడు. మరణం అయ్యేంత వరకు అదే పని చేయటం గ్యారంటీ. మీరు చేస్తూ ఉంటే మేము నిలబడతానన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అవసరమైతే మేము కూడా మీతో పాటు సాతాను గడి కాళ్ళు ఇరగొడతానన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కొంతమందికి నచ్చలేదు అనుకుంటా, అందుకే సైలెంట్గా ఉంటున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం పోరాటంలో ఉన్నాం, మనం యుద్ధంలో ఉన్నాం. కాబట్టి ఈ యుద్ధం పోరాడేది ఎవరు? మనుషులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలు అంటే చాలామందితో
పోరాడుతున్నాం. ఈ పోరాటంలో గెలవాలంటే ప్రార్థన, వాక్యం ఉంటేనే ఈ లోకంలో మనం గెలవగలుగుతాం. లేకపోతే వాడు మనల్ని ఓడిచ్చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో, అందుకే లైవ్లో ఉన్నవారు మీ సాధ్యమైతే మందిరానికి రండి. లేకపోతే బాధ్యతగా ఉండి దేవుని వాక్యాలు వినాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. అలాగే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు కూడా ప్రభు సన్నిధిలో చక్కగా మరి వాక్యాలు చూస్తూ బలం పొందుకుని ప్రభులో సాగిపోవాలని ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం, మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్లు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను, అప్పుడు నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకొందురు. మరి ఈ సందర్భం మీకు తెలుసు. మరి 31st నైట్ కొంత చెప్పాను, ఫస్ట్ తారీఖు కూడా చెప్పాను. మరి యెహెజ్కేలు గొప్ప ప్రవక్త, మరి ఒక యాజకుని కుమారుడు. అయితే యెహెజ్కేలు అనే మాటకి గాడ్ విల్ స్ట్రెంథన్, యెహెజ్కేలు అనే మాటకి దేవుడు నిన్ను బలపరచును, దేవుడు నిన్ను బలపరచును అని అర్థం వస్తుంది. అయితే యెహెజ్కేలు ఈ యొక్క అధ్యాయంలో జడ్జిమెంట్ గురించి, బాధ్యత గురించి, తీర్పును గురించి, బాధ్యత గురించి, రెస్టరేషన్ గురించి మరి దీంట్లో చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే దేవుని మహిమ తిరిగి తన ప్రజలకు వస్తుందన్న విషయాలు చెప్పడం జరిగింది. ఈ అధ్యాయం మొదట్లో అన్నాడు యెహెజ్కేలు పర్వతాలతో ప్రవచించమన్నాడు. పర్వతాలు దేనికి సాదృశ్యం అంటే మనుషులకి గుర్తు, దేశానికి గుర్తు, రాజ్యానికి గుర్తు. ఇక్కడ ఈ వాక్యం చదివిన సందర్భం ఏమిటయ్యా అని మనం ఆలోచిస్తే, దీని సందర్భం ఏమిటంటే ఇశ్రాయేలులు దేవునికి వ్యతిరేకులు అయిపోయారు, చాలా భయంకరులు అయిపోయారు. దేవునికి ప్రభు అయిన దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాల తట్టు వాళ్ళకి ఇష్టానుసారంగా శరీరం ఎలా చెప్తే అలా బ్రతకడం ప్రారంభించగానే దేవుని యొక్క కోపం పెరిగిపోయి ఆయన ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా బబులోను సామ్రాజ్యానికి చెరగా పంపించేశాడు. అంటే బబులోను సామ్రాజ్యపు రాజులు ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తొచ్చి వీళ్ళని పట్టుకుని బానిసలుగా పట్టుకుని వెళ్ళిపోయారు దేశానికి చెరగా. వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే ఆ దేశంలో ఉన్న పర్వతాలు, కొండలు, లోయలు అన్నీ కూడా ఆ సస్యశ్యామలమైన ఇజ్రాయెల్ దేశం, దేవుని పట్టణం, పరిశుద్ధ పట్టణం, ఆ సియోను పట్టణం ఏమైపోయిందంటే ఇశ్రాయేలు అన్యుల యొక్క స్వాస్యంగా మారిపోయింది. వాళ్ళైతే నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. ఇది మీ స్వాస్యం అన్నారు కదా, ఓ మీ పట్టణం అన్నారు కదా, ఈరోజు మాకైపోయిందని చెప్పి అన్నప్పుడు దేవునికి ఎంతో రోషం వచ్చింది. ఆయనకి ఎంతో కోపం వచ్చి నా యొక్క ఉగ్రతను మీ మీద కుమ్మరిస్తానని అన్యజనులతో చెప్పడం ప్రారంభించాడు. నా దేశాన్ని నేను కట్టుకుంటాను, నా దేశాన్ని చిగురింపజేస్తాను, నా వాగులు అని చెప్పి యెహెజ్కేలు నిలబెట్టి యెహెజ్కేలుతో ప్రవచించమని ప్రారంభించాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ జీవితానికి మీరే ప్రవచనం చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమని చెప్పుకోవాలి తెలుసా? 25 వరకు నేను బతికాను, 26 ఉంటానో పోతానో అన్న మాట అనకూడదు. అదే ప్రవచనం. కాబట్టి మీరు ఏం చెప్పాలి? 25 వరకు దేవుడు బ్రతికించాడంటే 26 కూడా సంపూర్తిగా దేవుడు బ్రతికిస్తాడు. అది ప్రవచనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ జీవితానికి నువ్వే ప్రవచనం పలుకోవాలి. ఏమంటే మా జీవితాలన్నీ రెక్కాడితే డొక్కాడు, అవి పిచ్చి మాటలు. రెక్కాడితే డొక్కాడుతాం కాదు. యేసై నీతో ఉంటే అన్ని డొక్కలు కాదు, నీ డొక్కాడుద్ది, 10 మంది డొక్కలు ఆడిస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన అడగండి, అర్థమైందా అని అడగండి ఒకసారి. కొంతమంది నీ డొక్కే చూసుకుంటాం. నా యేసై వచ్చింది నీ డొక్క కోసం కాదు. డొక్క అంటే తెలుసా మీకు? ఈ సైడ్ అంటారు. అమ్మో డొక్కలో నొప్పి వస్తుంది అంటారు. ఈ సైడ్ భాగం అనమాట. అన్నం లేనప్పుడు ఈ పక్కలో నొప్పి వస్తూ ఉంటుంది. అన్నం లేనప్పుడు, భోజనం లేనప్పుడు. ప్రభువు వచ్చింది నీ డొక్క నింపడానికి, 20 మంది డొక్కలు నింపడానికి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గత ఎన్ని సంవత్సరాల నుంచి బొద్దుల కార్యక్రమం చేస్తున్నావు? 17 సంవత్సరాల? ఓ చెప్పండి కూడా, దేవునికి స్తోత్రాలు చెప్పండి. 17 సంవత్సరాల నుంచి ఎన్నో డొక్కలు ఆడించే కృప దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమందికి మీరు అనుకోవచ్చు దానికి ఎవరైనా సహాయం చేస్తున్నాను. విజయమ్మ ఆంటీ ఉన్నప్పుడు కూరగాయలు ఇచ్చేదామా, బియ్యం అన్ని ఖర్చులు నేనే పెట్టుకుని, ఇప్పటికీ నేనే ఖర్చులు. నేను అక్కడ విత్తుతూ ఉంటే దేవుడు నా జీవితానికి నిన్న దయాకర్ గారు పరిగెత్తుకుంటూ 2 మూటలు బియ్యం వేసుకొచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎవరు చెప్పారు? ఎవరిని అడిగినా? శిరీష మిమ్మల్ని అడిగి ఫోన్ చేసి ఎవరిని అన్నం లేదు, డొక్క ఎండిపోతుంది, పంపించినాను అన్నానా? ప్రభు 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 నేను అక్కడ విత్తాను, నాకు తెలుసు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అది నేర్చుకోండి మీ జీవితంలో. విత్తడం నీ పని, పంట ఎటు నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా.
ఎవరో మన మందిరానికి రారు, ఎవరు రారు, నా కోసం చెప్పి అయ్యా రాయ్యా నీ కోసం కానుక తీసి పెట్టారు. కానుక నాకు వెనక పరిగెత్తుకుంటా వచ్చి నాకు ఇచ్చేళ్ళింది రోడ్లో. దేవునికి స్తోత్రాలు చెల్లింది. నేను దానికోసం పరిగెట్లా. మొదటగా నా నీతి రాజ్యాన్ని వెంబడించి సమస్తం నీ వెనకేమవుతాయి. మనం దాన్ని రివర్స్ చేసేసాం, దేవుడిని పక్కన పడేసి మిగతావాడు పరిగెడుతున్నాడు. అందుకే మీ జీవితంలో ఏ ఉండట్లా. ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళ చేతుల మీద చూసే నైజం అయిపోయింది, అలవాటు పడిపోతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆశీర్వాదం నీ వెనక రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఏ గృహంలో అడుగు పెడితే ఆ ఇంటి ఓనర్కి ఆశీర్వాదం రావాలి. ఆ ఇంటి ఓనర్ బాధ కలిగించకూడదు. ఆ ఇంటి ఓనర్కి ఇబ్బంది కలిగి నువ్వు అక్కడ ఉన్నావంటే వాళ్ళకి దీవెనకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అయితే చాలా భయంకరమైన పరిస్థితులు ఇజ్రాయెల్ ఉన్నప్పుడు, అప్పుడు ఇజ్రాయెలు ఈ 11వ వచనంలో యెహెజ్కేలుతో ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఆ పర్వతాలతో చెప్తున్నాడు. నిజమే, పర్వతాలు మనుషులు అని చెప్పారు. చాలామంది ఒకప్పుడు పర్వతంలాగా ఉండుంటారు. ఒక ఉదాహరణ తీసుకుని అమాజం మాటి పాత రోజుల్లో వాళ్ళు ఎంతో ఊరిలో ఎంతో గొప్పగా ఉన్నారు, చాలా ఉన్నారు, పర్వతంలాగా ఉన్నారు. అనేకులు వాళ్ళ దగ్గరికి వచ్చాడు, అనేకులకు సహాయాలు చేశారు, అనేకులకు ఎన్నో మాట సాయం, ఆర్థిక సాయం, వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ కూడా ఎన్నో సాయం చేశారు. ఒకప్పుడు పర్వతం. కానీ అపవాది దాడి చేసి ఆ పర్వతాన్ని ఏం చేసింది? నిదానంగా. కానీ ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? మళ్ళీ నేను మిమ్మల్ని నివాస స్థలంగా చేస్తా, మళ్ళీ నేను మిమ్మల్ని చిగురింపజేస్తా. సాతాను ఒకవేళ పట్టుకుని ఇది నా స్వాస్యం అంటున్నాడు, వాడికి నేను అప్పచెప్పను. మునుపటి కంటే పర్వతంగా ఉన్నావే, దానికన్నా ఎక్కువగా నీ జీవితంలో అధికమైన మేలు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అది ఈ సంవత్సరం ప్రభు చేసేది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నిజమే, ఒకప్పుడు ఆర్థికంగా పర్వతంగా ఉన్నావు, ఒకప్పుడు ఆరోగ్యపరంగా పర్వతంగా ఉన్నావు. మమ్మల్ని అడిగితే చెప్పు దబ్బా, ఒకప్పుడు నేను చెంగు తిరుగుతా అసలు అన్నీ చేసుకున్నాను. మొన్నటి వరకైతే ఆమె ఏడ్చేది, ఇప్పుడు ఏడవట్లా, చాలా హ్యాపీగా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమె దుఃఖ దినాలు సమాప్తం చేశాడు. నడవలేక ఈ మందిరంలోకి రాక కింద కూర్చొని వెళ్తే ఏడిపే చిన్నపిల్లలాగా, నేను ఎలా చేసుకుని ఇప్పుడు నా పరిస్థితి. కానీ నా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ కన్నీరును వ్యర్థపరచలా. దేవుడు ఒక కీడును ఏం చేశాడు? మేలుగా మార్చి ఈరోజు మన మధ్యలో కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. పక్కవారు చెప్పండి, మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని చెప్పండి. మరొకసారి చెప్పండి, ఆయన నమ్ముకోండి, మీ బ్రతుకులు బాగుపడతాయి అని చెప్పండి. హల్లెలూయా. నమ్మదగిన దేవుడిని వదిలిపెట్టి నమ్మకం లేని మనుషుల వైపు తిరుగుతున్నావు, అందుకే నీ బ్రతుకలాగా అయిపోతుంది. మనుషుల వైపు చూడమాక, ప్రభు వైపే చూడు. నువ్వు నా ప్రభు నిన్ను తలగానే ఉంచుతాడు. దేవునికి స్తోత్రాలు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏమని తెలుసు? ఈ పర్వతంతో చెప్తున్న మాటలు, మిమ్మల్ని నేను నివాస స్థలంగా చేస్తాను. ఆడు అనుకుంటున్నాడు, బబులోను రాజులు అనుకుంటున్నారు, అన్య రాజులు, ఎదోమీలు అనుకుంటున్నారు, ఇశ్రాయేలు పని అయిపోయింది, వాళ్ళ దేశాన్ని ఆక్యుపై చేసాం, మన స్వాస్యం వాళ్ళు హేళన చేస్తున్నారు, మీ స్వాస్యం ఏమైంది అని అంటున్నారు. ప్రభు నిలబడి మధ్యలో ఏమన్నాడు తెలుసా? సరే పిచ్చోళ్ళారా, స్వాస్యం ఏమైందని మీరు మాట్లాడుతున్నారా? ఇదిగో చూసుకోండి, మళ్ళీ నేను ఖచ్చితంగా నా పర్వతాలు నేను స్వాధీనం చేసుకుంటాను. ఈ పర్వతాలు ఒకప్పుడు దేవుని పర్వతాలుగా ఉన్నారు మనుషులు. అపవాదిగాడు ఏం చేశాడు? స్వాధీనం చేసుకున్నాడు. వాడి కాడి కింద పెట్టినప్పుడు దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా? మళ్ళీ రిస్టోర్ చేయడానికి, మళ్ళీ వాళ్ళని రీకాల్ చేయడానికి, మళ్ళీ వాళ్ళు తీసుకురావడానికి యేసు ప్రభు వారిని లోకానికి పంపించి మనల్ని అందరినీ కూడా స్వాధీనం చేసుకుని మళ్ళీ ఆయన పట్టణంగా, ఆయన వాగులుగా, ఆయన వంకలుగా చేసి చిగురిస్తూ ఆనందంగా దేవుడు ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈ సంవత్సరం నేను చిగురించినట్టు మీరు కూడా చిగురించరని చెప్పండి. మీరు చిగురు అంటున్నారు, నేను కాయలు కాస్తానని చెప్పండి. పక్కన వాళ్ళకి మీరు చిగురైతే నేను కాయలు కాస్తానని చెప్పండి. ఇటు పక్కన మీరు కాయలు కాదు, నా కాయలు అందరికీ పంచుతానని చెప్పండి. అది హల్లెలూయా. కాయలు కాసి దాచుకుంటే అది అభివృద్ధి ఆశీర్వాదం. నా గిన్నె ఏమవ్వాలి? నువ్వు ఆశీర్వదించబడ్డానికి నిదర్శనం ఏంటో తెలుసా? నీ ఆశీర్వాదం పక్కనోడికి. మంచి స్ప్రే కొట్టావండి, నువ్వు మంచి స్ప్రే కొట్టావని పక్కోడికి తెలియాలిగా, అప్పుడేగా అడుగుతాడు, అన్న ఏంటన్నా ఏం స్మెల్ వస్తుంది మీరు, ఏంటో మీరు మాకు ఒకటి ఇవ్వచ్చు కదా అడగొచ్చు. అప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీ దీవెన బయట వాళ్ళకి కనపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
దీవెన లోన తలుపులు వేసుకున్న దీవెన కాదు అది. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మా వదినకి అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది, అయ్యా ఇంటికి రాంటది. ఏంటంటే ఆ వదిన ఆతిథ్యం దడుచుకుంటాను. ఇటేం బీట్రూట్ జ్యూస్ అంటది, 2 బాయిల్డ్ ఎగ్గు, 22 అట్లు పెట్టుద్ది. నేను 22 తింటానా నేను? ఆ ఓపిక్కి మెచ్చుకుని ఎప్పుడు నుండి వేసిందో తెలియదు నాకు. వదిన 22 వద్దు, 2 తింటే 20 నువ్వు తినే అంటున్నా. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. అది దీవెన. విప్లవ్ గారు ప్రతి వారం పాపం మా పాస్టర్ గారికి సంఘ టెస్ట్ మరి ఎంత కష్టపడి చేస్తుందేమో తెలియదు, పంపిస్తుంది. దేనికి స్తోత్రాలు. అది దీవెన. ఇంకా సింహం గురించి చెప్పద్దు. మేము వద్దు బాబో దీవెన అంటే, అయ్యా తింటేనే ఆమంటారు, మీరు తింటే నాకు దీవెన అంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దీవెన ఏమో తెలుసా, ఎదుటి వాళ్ళకి మనకి కనపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది నిజమైన. నా గిన్నె నిండేమవుతుంది చెప్పండి? ఓ దేవునికి స్తోత్రాలు చెప్పండి. కానానులో పాలు తేనెలు ప్రవహించినాయి అంట. పాలు తేనెలు. ఆ యొక్క ఉన్న ఆవులకి పాలు పితికేవాళ్ళు లేక నడుస్తుంటేనంట ఆ పొదుగుల్లోంచి పాలు కారిపోయినాయి అంట. తేనె తీసేవాళ్ళు లేక తేనె పట్లు అలా కారిపోతే 2 కలిసి అలా ప్రవహించినాయి అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ కానాను దేశంలో ఒక ద్రాక్ష గెలని 2 మోసుకుంటా వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. అటువంటి గెల పైకి వెళ్ళిన చూడ ప్రభు అంటే ఒక్కొక్క ద్రాక్షకాయ ఎంత ఉండదో, అసలు ఎంత స్వీట్గా ఉండదు. అబ్బా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు ఏది చేసినా అలాగే చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, ఈ సంవత్సరం ప్రభు ఏది చేసినా అలాగే చేస్తాడని చెప్పండి. హల్లెలూయా. మొన్న లిల్లీ సిస్టర్ గారికి ఈ సంవత్సరం డైరీ వేయిద్దామని నేను ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ డైరీలో ఆయన ఉన్నాడు ఆ షాపులో. నాకు ఫోన్ చేసి, మా అయ్యగారికి చిన్న ఆనబాబు పెద్ద డైరీలే కావాలి ఎంతో చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళకి అర్థమైపోయింది, మా పాస్టర్ గారికి చిన్నగా, మా పాస్టర్ గారు చిన్నోళ్ళండి, ఆయనకి ఎంత అండి ఇంత పెడితే కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అంటే తిండి కాదు, ఏదైనా కానీ. ఎందుకంటే నా దేవుణ్ణి పెద్దగా చూపించాలని నేను ఇష్టపడతాను. తమను దేవుడుగా చేసుకున్న జనులు ఏం చేస్తారంట? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి నా దేవుని కలుగునట్టు నేను గొప్ప కార్యాలు అటెంప్ట్ చేయాలి. నేను అటెంప్ట్ చేస్తున్నాను అంటే ప్రయత్నించాలి. ఆ ప్రయత్నాన్ని సఫలీకృతం చేసేది పరలోకం, దాని ద్వారా మహిమ వచ్చేది నా తండ్రికి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నచ్చిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మునుపుటి కంటే అధికమైన మేలు చేస్తారని. ఈ మేలు ఎవరికి చేస్తారు, మేలు ఎవరికి వస్తుంది అది కూడా తెలియాలి కదా. ఇంట్లో కూర్చుంటే జీతం వస్తుందా? చాలామంది మేము ఉండి ఆర్థికంగా బయటికి రావాలండి, లేకపోతే మేము అట్లా ఉండాలి. మంచిదే, ఆశ చాలా మంచిదే. దాని తగ్గ పని ఉందా? పనికి వెళ్ళాం, పడుకునే ఉంటాం, లేకపోతే ఏమీ చెయ్యం, ఇంట్లోనే సోమని ఎలా తీర్చబడతాయి? కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి. చేతి పని దేవుడు ఏం చేస్తాడు? నరుని కష్టం వల్ల ఐశ్వర్యము కలగదు, యెహోవా అనుగ్రహమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నీ కష్టం వల్ల నువ్వు పైకి రాలేవు. దేవునితో జతపడి పనిచేస్తే దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మీకు చెప్పింది ఏంటంటే 36:17 వచనం చదవండి. 36:17. నరపుత్రుడు యెహెజ్కేలుకి చెప్తున్నాడు, నరపుత్రుడా, ఇశ్రాయేలు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేత, దుష్క్రియలు చేత దానిని అపవిత్ర చేశారు. దేశం దేనికి గుర్తంటే మనకు గుర్తుంది, మనుషులకి కూడా గుర్తుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒకప్పుడు ఆ పాత నిబంధనలు చూస్తే ఆయన వచ్చి కలిసి వెళ్ళేవాడు, దేవాదేవుడు, తర్వాత ప్రత్యక్ష గుడారాలు, తర్వాత సొలొమోను మందిరం. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత దేవాలయం తెరచి 2గా చీలిపోయి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోంచి వచ్చేసి ఇప్పుడు ప్రతి మనిషిని కూడా దేవాలయంగా, దేశంగా, రాజులుగా, యాజకులుగా, తన సొత్తైనగా ప్రజలుగా చేసి ఇప్పుడు మన ఆత్మలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని బిడ్డమైన నువ్వు ఇది దేవుని, అందుకే అపోస్తలుడైన పౌలు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే, ఈ ఆలయానికి తాగిస్తే
ఈ ఆలయాన్ని వ్యభిచారంలో పెడితే, ఈ ఆలయాన్ని మోసంలో పెడితే, ఈ ఆలయాన్ని దేవునికి నివాస యోగ్యమైన ఈ ప్రదేశాన్ని పాపంలో పెడితే వాడిని నేనేం చేస్తాను? పాడు చేస్తాను. ఈరోజు పాడైపోవడం కారణం ఎవరో తెలుసా? నీ దుష్ప్రవర్తన. నీకు మేలు జరగబోవడం గల కారణం ఏంటో తెలుసా? నీ దుష్ట క్రియలు. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం నీకు చెప్పేది ఏంటో తెలుసా? నీ దుష్ట ప్రవర్తనను మార్చుకో. నీ దుష్ట క్రియలు మానుకో. నువ్వు నీ సొత్తు కాదు. పక్కన వాళ్ళు చెప్పండి, మీరు మీ సొత్తు కాదు. విలువైన రక్తంతో కడగబడి కొనబడిన వాళ్ళం మనం. దిక్కు మొక్కు లేకుండా అపరాధం చేత పాపం చేత చచ్చిపడి నువ్వు ఉంటే నా దేవాది దేవుడు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఈ లోకానికి నరరూపిదారిగా, రక్షకుడుగా, పాప విమోచకుడుగా, రోగ విమోచకుడుగా, శాప విమోచకుడుగా, నిన్ను పరలోకానికి మార్గముగా ఈ లోకానికి వచ్చి నువ్వు పిలవకపోయినా నీ కొరకు రక్తం కార్చి, నీ కొరకు గాయపరచబడి, అవమానాన్ని కూడా లక్ష్య పెట్టలేదు ఆయన. నీ కొరకు అవమానించబడింది ఎందుకో తెలుసా? ఈ ఆలయాన్ని సాతానికి అప్పచెప్పడానికి కాదు. ఈ ఆలయం ఎవరి సొత్తు? చెప్పండి, పక్కన చెప్పండి. నువ్వు దేవుని సొత్తు అని చెప్పండి. నువ్వు ఎవరి సొత్తు? చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను యేసయ్య చేత, యేసయ్య రక్తము చేత కడగబడి, కొనబడి, విమోచించబడిన నా యేసయ్య సొత్తుని, నా యేసయ్య ప్రియురాలుని, నా కొరకు నా యేసయ్య మేఘారుడై మధ్యాకాశానికి రాబోతున్నాడు. రెప్పపాటున, కళ్ళార్పుతో రెప్పపాటున ప్రభువుని చేరుకుంటాను. ఎంతో హ్యాపీగా అక్కడ ఉంటాను. అది నీ పొజిషను, నీ స్థాయి, నీ పొజిషన్ ఏంటయ్యా క్రీస్తులో అంటే అది నీ పొజిషన్. కానీ ఈ మందిరాన్ని, ఈ దేశాన్ని, దేవుని దేశము, సస్యశ్యామలైన దేశము, వాగులు వంకలు ప్రవహిస్తున్న దేశము, కనాను పాలు తేనెలు ప్రవహిస్తున్న ఈ దేశాన్ని తీసుకెళ్ళి ఈ లోకంలో మానవులు తయారు చేసిన మందును ప్రవహింపచేయడానికి ఏ పాటి వాడవు నువ్వు? ఎవరు నువ్వు దేవుని మందిరాన్ని పాడు చేయడానికి, దేవుని దేశాన్ని పాడు చేయడానికి? ఎవరు నువ్వు? నీ సొత్తు కాదు, విలువ బట్టి కొనబడిన దేవుని సొత్తువు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు మేలు కలగబోవడం కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని దేశమని మర్చిపోయావు, నువ్వు దేవుని పట్టణమని మర్చిపోయావు, దేవుని ఆత్మ నివసిస్తున్న ఆలయమని మర్చిపోయావు, నువ్వు దేవుని మందిరము, నేను సమృద్ధి అన్న విషయం అన్ని మర్చిపోయి నువ్వేం చేస్తున్నావు తెలుసా? దీన్ని పాడు చేయడం, సాతాను యొక్క ఆలోచనలు అనుసరించి దీన్ని పాడు చేస్తున్నావు. కాబట్టి దేవుడు నిన్ను పాడు చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి దూరంగా వెళ్తే పాడైపోతావు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళాడు. బాగుపడ్డాడా? పాడైపోయాడా? పాడైపోయాడు. కానీ వాడు చేసిన మంచి పని ఏంటో తెలుసా? బుద్ధి తెచ్చుకున్నాడు. ఆహా, నేను తండ్రి దగ్గర ఉంటే ఎంత బాగున్నాను, తండ్రి దగ్గర ఉంటే నాకు భోజనానికి కొదువులేదు, ఈరోజు పందులు తినే పొట్టు కూడా నాకు దొరకట్లేదు. అంటే నా అవిధేయత, నా దుష్క్రియ, నా దుష్ప్రవర్తన. కాబట్టి నేను మార్చుకుంటానని చెప్పి మార్చుకుని వెళ్ళిపోతున్న వాడు, రిపెంటెన్స్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇలా వీపు చూపించేవాడు ఏం చేశాడు తెలుసా? మళ్ళీ 90 degrees తిరిగి తండ్రి దగ్గరికి రావడం ప్రారంభించాడు. మునుపటి కంటే అధికమైన మేలు వచ్చేసింది ఆయనకి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరంగా పారిపోతే నీకు మేలు రాదు. దుష్ట ప్రవర్తన వల్ల నీకు మేలు రాదు, దుష్ట క్రియల వల్ల నీకు మేలు రాదు. దానికి బదులుగా నీకేమొస్తుంది తెలుసా? శాపం. నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకొని తమ హృదయములో నుంచి యెహోవాను తొలగించుకొనువాడు
వాడు ఎలాగుంటాడు తెలుసా? అరూహ వృక్షంలో ఉంటాడు. మేలు వచ్చినా వాడి కంటికి కనబడదు. చవిటి నేల యందు నిర్జన భూమి యందు నివసిస్తాడు. కానీ ఆయన ఆశ్రయించు వారికి ఆయన ఆశ్రయముగా ఉంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వెట్ట కలిగినా భయపడడు. వాడు వేళ్ళు నీళ్ళల్లో తన్ని ఫలిస్తాడు, పచ్చగా ఉంటాడు. దేవుని ఆశదే. ఈ నెలలో మునుపటి కంటే, ఈ సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మేలు అంటే నీ ప్రవర్తన మారాలి. ఏం మారాలి? ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, రోజు దేవుని వాక్యం చదవాలి, పిల్లలు యవనస్తులు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఏదొచ్చిన ప్రభు పాదాల దగ్గర ఏడ్చుకోవాలి. చిన్నప్పుడు నాకు అంత మారు మనసు లేకపోయినా ఏదొచ్చిన మా అమ్మని అడగండి, ఎక్కడ కూర్చుని ఉండమ్మా, ఎగ్జామ్ రాసి వచ్చిన మా అమ్మ దగ్గరికి, అమ్మ ప్రార్థించమని. పద్దాక ప్రార్థన పట్టుకోవటం ఇదే పని. దేవుడన్న నువ్వు నన్ను పట్టుకుంటాను, నేను నిన్ను పట్టుకుంటానని నన్ను ఈరోజు ఇక్కడ ఇలా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నుప్పు మన మీద పడినా, నుప్పు మీద నువ్వు పడ్డా ఎవరు కాల్తావా లేదా? ప్రభు వచ్చి నిన్ను పట్టుకున్నా, నువ్వు వెళ్ళి ప్రభువుని పట్టుకున్నా, నీ బ్రతుకులో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన ప్రవర్తన చూసుకోండి ఒక్కసారి ఎలాగుందో ప్రవర్తన. అందుకే అక్కడ అంటున్నాడు, ఆ వాక్యం చదవండి, వాక్యం చదవాలి. ప్రవీణ్ చదివేవాడు నవ్వి ఆపిచ్చేశారు, నోరు మూపించి మోగొండు చేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏంటంటే అదేదో ఉంది కదా, తన చెడ్డ కోతి వనం వల్ల, అంతేనా? ఆలు జైరు చేసేవాళ్ళని స్మైలింగ్ ఇస్తే మనోడు సిగ్గేసి ఆగిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నరపుత్రుడా, ఇశ్రాయేలు తమ దేశంలో నివసించి దుష్ట ప్రవర్తన చేత, దుష్క్రియల చేత దాన్ని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య అంటే మనుషులు చంపక్కల. కొన్నిసార్లు నీ మాటలు చంపే మాటలు మాట్లాడుతుంటారు చాలామంది. కొంతమంది అయితే నాకు అర్థం కాదు, ఇలా అంటారు, ఏంటో నువ్వు వేస్టింగ్, నువ్వు చస్తే బాగుండు, నువ్వు వేస్ట్ రా, నువ్వు చచ్చిపో. అది నరహత్యే. వాడిని చనిపోమని నువ్వు ప్రేరేపిస్తున్నావు. కత్తులు కట్టారులు వేసుకుని చంపట్లేదు, కానీ నీ మాటతో వాడిని ఏం ప్రేరేపిస్తున్నావు తెలుసా? చచ్చిపో, ఇంక వేస్ట్, నువ్వు దండగా. నేను కొంతమంది ఈ తెలివి, బైబిల్ చదవలేదా, ఇంక నువ్వు చచ్చిపోవచ్చు, బైబిల్ చదువు చచ్చిపోవడమా? శోధనలో పడకుండా మెలకువగలిగి ప్రార్థించడం. దేవుడు చచ్చిపోమని చెప్పలా, శోధన వస్తుందో ప్రార్థించమన్నాడు. కొంతమందికి ఇదే మాట, అన్నం తినలేదా, నువ్వు చచ్చిపోతావు, చచ్చిపోవడం ఏంటి అంటే నువ్వు నరహత్య, నీ బిడ్డను నువ్వే చంపుకుంటున్నావు, మాటతో చంపేస్తున్నావు, నువ్వు ప్రేరేపిస్తున్నావు, ప్రోత్సహిస్తున్నావు, ఆ మాట విత్తుతున్నావు, నీళ్లు పోస్తున్నావు. ఒక దినాన జరిగిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను చావను, సజీవుణ్ణి, యెహోవా క్రియలు వివరిస్తానని బతుడు. అయ్యా మన్ను నిన్ను స్తుతిస్తా అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా వారి నరహత్య నోటితో చంపడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలను చంపుకోండి, భర్తను చంపుకోండి, ఇంకా వేస్ట్ అయ్యా, నువ్వు సస్తే పోద్దా అనకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా అనకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చావు కాదు, చచ్చేవాడు నరకానికి పోతావు. ప్రభు బ్రతకాలి, ప్రభు ఇచ్చిన పనిని పూర్తి చేసి. మొన్న మ్యాథ్స్ ఫోన్ చేశాడు. మ్యాథ్స్ వాళ్ళ అత్త ఏం చేసింది తెలుసా? కేక్కు తిని మంచం మీద ఇలా పడుకుని వెళ్ళిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. కేక్కు కాఫీ తిని మంచం మీద పడుకుంది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అంతే, లేపుతుంటే ఇలాగట్లా లాస్ట్ కేక్ తినేసి ప్రభుతో పాటు వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చక్కగా ప్రభు రాజ్యానికి వెళ్ళి చనిపోయిందామా? ఎంతో 89 ఎంతో ఆమె ఏజ్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొన్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను, అయ్యగారు మీ ఎంత ఏజ్ అంటే 90, మాట ఏం తడబడలేదు, చక్కగా మాట్లాడుతున్నాడు. ఇక్కడే బాడవపేటలో ఉంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడేమో ఆయుష్ ఇస్తే మనమేం మాట్లాడితే అదేంటో ఒక స్వీట్ బెల్లం మొక్కలాగా నేను చచ్చిపోతా. తోటకూర వచ్చిందండి, నేను చచ్చిపోతా. ఈ కూర తోటకూర చంపేస్తుంది నిన్ను. ఆకుకూర పెట్టామా వీళ్ళందరూ చచ్చిపోతారు, మొత్తం ఎవరు ఉంటారు. వీళ్ళు ఏం చంపక్కల. రోజు ఆకుకూర పెట్టు, ఇంట్లోంచి అభిగాడు ఇంట్లోంచి పారిపోతాడు, తాడిపల్లి కూడా వెళ్ళిపోతాడు మళ్ళీ. రోజు ఏమొద్దు వీళ్ళకి, రోజు
బెండకాయ ఓన్లీ తోటకూర, ఇవాళ తోటకూర, రేపు పాలకూర, ఏ కూరలు పెట్టండి కడుపులన్నా మార్చుకుని అట్లాగే కూర్చుని